మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీకి మధ్య అల్లు అరవింద్ వారధిలా ఉంటాడు. చిరంజీవి సైతం అల్లు అరవింద్కు ఎంతో గౌరవం ఇస్తుంటాడు. చిరు అల్లు అరవిందుల బంధం అందరికీ తెలిసిందే. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ బావమరుదులు దూరం కాలేదు. కానీ ఇప్పుడు అల్లు అరవింద్ మాట్లాడుతున్న మాటల్ని చూస్తుంటే ఏదో తేడా కొడుతున్నట్టుగా ఉంది. సోషల్ మీడియాలో అసలే ఇప్పుడు అల్లు వర్సెస్ మెగా అనేది ఎక్కువగా నడుస్తోంది. అల్లు అరవింద్ కూడా రామ్ చరణ్ సినిమాని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. మొన్న తండేల్ ఈవెంట్లో దిల్ రాజుకి ఇంట్రడక్షన్ ఇస్తూ అక్కడ గేమ్ చేంజర్ను తక్కువ చేశాడు. అసలు అక్కడ టాపిక్ కూడా అవసరం లేదు. కానీ అల్లు అరవింద్ మాత్రం గేమ్ చేంజర్ స్థాయి గురించి చేతి సైగలతో చెప్పేశాడు. ఇక రామ్ చరణ్ డెబ్యూ చిరుత గురించి కూడా అల్లు అరవింద్ తక్కువ చేసి మాట్లాడాడు. చిరుత యావరేజ్ అని అల్లు అరవింద్ అన్న మాటలు ఇప్పుడు మంట పెడుతున్నాయి. అసలు బన్నీ, తారక్ ఇలా ఏ హీరో తీసుకున్నా వారి డెబ్యూ చిత్రాల కంటే రామ్ చరణ్ డెబ్యూ చిరుత బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అసలు సిసలు మాస్ డెబ్యూ రామ్ చరణ్కే దక్కింది. మొదటి సినిమాతోనే చాలా చోట్ల రికార్డులు క్రియేట్ చేశాడు. పెట్టిన దానికి ఇంచుమించుగా 3 రెట్లు వచ్చింది. దాదాపు ఆ టైంలో చిరుత మూవీ 25 కోట్లు షేర్ రాబట్టింది. ఆ రేంజ్లో సక్సెస్ అయిన మూవీని యావరేజ్ అనే అల్లు అరవింద్ తక్కువ చేసి మాట్లాడాడు. ఇక మగధీర సినిమాను తానే సెట్ చేశానని అంటున్నాడు. కానీ రామ్ చరణ్ డెబ్యూనే రాజమౌళి చేయాల్సి ఉంది. రాజమౌళిని చిరు అడిగితే మొదటి సినిమా అంటే చాలా అంచనాలు ఉంటాయి, నేను చెయ్యలేను, రెండో సినిమాను చేస్తాను అని అన్నాడట. ఇక అల్లు అరవింద్ మగధీరకు నష్టాలు వచ్చినా పర్లేదు అనే ఉద్దేశంతోనే భారీ ఎత్తున నిర్మించాడట. ఆ రేంజ్లో హిట్ అవుతుందని తాను కూడా ఊహించలేదంటూ అల్లు అరవింద్ కామెంట్ చేశాడు. అల్లు అరవింద్ కామెంట్లు చూస్తుంటే మెగా ఫ్యాన్స్ను ఇంకా రెచ్చగొట్టేలా ఉన్నాయి. ఇక ఈ కామెంట్లలో మళ్ళీ అల్లు వర్సెస్ మెగా టాపిక్ నెట్టింట్లో మొదలైంది. బన్నీ డెబ్యూ తర్వాత చిత్రాల రిజల్ట్ గురించి మెగా ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. అదే ఏడాదిలో దేశముద్ర వచ్చింది, అది ఎంత కలెక్ట్ చేసింది, చిరుత ఎంత కలెక్ట్ చేసింది అంటూ ఈ లెక్కలు తీసి మాట్లాడుతున్నారు. ఏదేమైనా సరే చిరుతని అల్లు అరవింద్ యావరేజ్ అని అనడం మాత్రం కరెక్ట్ కాదని నెటిజన్లు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.